Good morning. My name is Harinath, MALD Government Degree Kalashala, Gadwal. Today discussion on genetics. Unit 3. ఇది సెమిస్టర్ 4లో మనకు ఉంటుంది. సెకండ్ ఇయర్ విద్యార్థులకు జెనెటిక్స్లో ఫస్ట్ బిగెట్స్ లైక్ అన్నది వాస్తవంగా జీవులు తమలాంటి పిల్లలను ఉత్పత్తి చేస్తారు. ఉదాహరణకు మానవులను పరిశీలిస్తే మనుషులందరూ పోలికలు చూపుతారు. ఎందుకంటే మనుషులందరూ మానవుల నుండే పుట్టారు. ఒక్కొక్కసారి మనకు తెలిసిన వాళ్ళను పరిశీలిస్తే ఈ బాలుడు తండ్రిలాగానే ఉన్నాడు, అదే తల్లి ముక్కులాగానే ఉంది, ఈ ముక్కు సేమ్ తండ్రిలాగా ఉంది, ఇది తాతలా ఉంది, ఇది అత్తలా ఉంది అని మనం చాలాసార్లు వింటూ ఉంటాం. దీనికి కారణం అనువంశికత. తల్లిదండ్రుల లక్షణాలు సంతానానికి చేరుటను అనువంశికత అని అంటారు. ఒకే తల్లిదండ్రుల సంతానం తల్లిదండ్రులను పోలి ఉన్నప్పటికీ అందరూ ఒకే రకంగా ఉండరు. ఇది మనకు తెలుసు. ఇప్పుడు తల్లిదండ్రులు ఒక ఇద్దరు పాపలు, ఇద్దరు బాబులు లేకుంటే ఒక బాబు ఉంటారు. వీళ్ళందరూ తల్లిదండ్రుల లక్షణాలను కలిగి ఉంటారు. ఓరు తల్లిలాగా, ఓరు తండ్రిలాగా ఎత్తుగా ఉండడం, తల్లిలాగా ముక్కును కలిగి ఉండడం. కానీ వీళ్ళు మళ్ళీ ఒకరి మధ్య ఒకరికి భేదాలను కూడా కలిగి ఉండడం కూడా మనం పరిశీలిస్తుంటాం. ఈ విధంగా తేడాలు చూపెడతారు. ఈ తేడాలను వైవిధ్యములు, జీవుల మధ్య కనబడు భేదాలని మనం ఏమని పిలుస్తాము? వైవిధ్యములు అని పిలుస్తాం. అనువంశికత మరియు వైవిధ్యముల గురించి తెలిపే శాస్త్రాన్ని జన్యుశాస్త్రం లేకుంటే జెనెటిక్స్ అంటారు. అంటే తల్లిదండ్రుల లక్షణాలు పిల్లల్లో రావడం ఒకటి, తర్వాత పిల్లల్లో ఒకరికి డిఫరెన్సెస్, వైవిధ్యం. అనువంశికత మరియు వైవిధ్యముల గురించి చదివే శాస్త్రాన్ని మనం జన్యుశాస్త్రం అంటాం. వైవిధ్యములు లైంగిక ప్రత్యుత్పత్తి జరిపే జీవుల్లో మాత్రమే కనబడతాయి. అదే అలైంగిక ప్రత్యుత్పత్తిని జరిపే జీవుల్లో అనువంశిక పదార్థము ఏ మార్పు చెందక తల్లిదండ్రుల నుంచి వస్తుంది. అందువలన వైవిధ్యములు అనేటివి మనకు కనపడవు. మెండలిజం. ఇది ఫస్ట్ మెండలిజం గురించి తెలుసుకుంటే, లక్షణాలు అనువంశికంగా ఒక తరం నుంచి మరొక తరానికి చేరే విధానాన్ని ప్రథమంగా 1866లో గ్రెగర్ జార్ అనే విద్యార్థి లక్షణాలు అనువంశికంగా ఒక తరం నుంచి మరొక తరానికి చేరే విధానాన్ని ప్రథమంగా 1866లో గ్రెగర్ జాన్ మెండల్ ప్రయోగపూర్వకంగా వివరించారు. ఆయన ప్రతి కణంలో ప్రతి లక్షణాన్ని నియంత్రించడానికి ఒక జత కారకాలు ఉంటాయన్నాడు. ఈ మెండల్ కారకాన్ని జోహాన్సన్ అనే శాస్త్రవేత్త జన్యువు, జీన్ అని చెప్పడం జరిగింది. ఇవి జన్యువులు క్రోమోజోముల మీద ఉంటాయి, మనకు తెలిసిన విషయం. మెండల్ ప్రథమంగా అనువంశిక విధానాన్ని నిరూపించడం వలన జన్యుశాస్త్ర పితామహుడు అని కూడా మనం పిలుస్తాం. జన్యుశాస్త్రం అనే పదాన్ని బెట్సన్ ప్రతిపాదించాడు. ఈ బెట్సన్ అనే శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా జన్యుశాస్త్రం, జెనెటిక్స్ అనే పదాన్ని ఉపయోగించడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఈ జన్యువులకు సంబంధించినది విధానాన్ని నిరూపించినందుకు ఈయనను ఈ జన్యుశాస్త్ర పితామహుడు మెండల్ని మనం పేర్కోవడం జరిగింది. మెండల్ ఆస్ట్రియా దేశంలో బెర్న్ నగరంలో సన్యాసి. ఆయన తన సంకరీకరణ ప్రయోగాలను బఠానీ మొక్క పైసం సెటైవం మీద 1856 నుంచి 1864 వరకు జరిపాడు. ఆయన మెండల్ తన ప్రయోగ ఫలితాలను 1866లో ప్రొసీడింగ్ ఆఫ్ ద న్యాచురల్ హిస్టరీ సొసైటీ ఆఫ్ బర్నాను స్థానిక పత్రికలో ప్రచురించాడు. దురదృష్టవశాత్తు ఆయన చనిపోయేంత వరకు తన సూత్రాలు వెలుగులోకి రాలేదు.
ఆయన బతుకున్న రోజులు ప్రచురించిన రోజులు కూడా దాన్ని ఎవరు పట్టించుకోలేదు. ఆయన చనిపోయిన తర్వాత దాని యొక్క వాల్యూస్, దాని యొక్క విలువ గురించి బయటికి రావడం అనేది సొసైటీలోకి రావడం జరిగింది. 1900 సంవత్సరంలో డివ్రీస్, షేర్మాన్, క్యారెక్స్ అనే ముగ్గురు శాస్త్రవేత్తలు వేర్వేరుగా స్వతంత్రంగా మెండల్ ఫలితాలను తిరిగి కనుగొన్నారు. అందువలన 1866లో మరుగున పడిన 44 పుటల మెండల్ వ్యాసం వెలుగులోకి వచ్చింది. ఆయన గౌరవార్థము ఆ సూత్రాలను మెండల్ సూత్రాలు లేదా మెండలిజం అని కూడా పిలుస్తారు. ఆల్రెడీ కనుక్కున్న ఆయన ప్రచురించినాడు తన పుస్తకంలో, కానీ అవి వెలుగులోకి రాలేదు. తర్వాత ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు మళ్ళీ దాన్ని నిరూపించి కనుక్కోవడం వల్ల దాని రిజల్ట్స్ చూసిన తర్వాత ఈ యొక్క మళ్ళీ ఈయన వ్యాసాలను, ఎస్సేలను చదివి వీటన్నిటిని ఆయన గుర్తుగా, ఆయన చనిపోయిన తర్వాత వెలుగులోకి వచ్చాయి కాబట్టి ఆయన గుర్తుగా ఏం చేశారంటే దీనికి మెండల్ సూత్రాలు, మెండలిజం అని కూడా పిలవడం అనేది జరుగుతుంది. మెండల్కు పూర్వమే కోల్ రైటర్ అనే జర్మన్ శాస్త్రవేత్త పొగాకు మొక్క మీద సంకరణ ప్రయోగాలను నిర్వహించారు. కానీ అనువంశిక విధానం గురించి వివరించలేకపోయిన ఆ శాస్త్రవేత్త. ఈయన సక్సెస్ కావడానికి, మెండల్ ఇంత పేరు అవడానికి, ఇప్పుడు మనం జెనెటిక్స్ చదువుతున్నాం అంటే మొట్టమొదటిసారి ఏ బుక్ తీసినా మనకు మెండల్ గురించి డెఫినేషన్ కానీ, జన్యు గురించి కానీ, జీన్స్ గురించి కానీ మెండల్ గురించి చదువుతాం. ఇంత సక్సెస్ కావడానికి కారణాలు ఏమున్నాయి? మెండల్ సూత్రాలకు, విజయానికి కారణాలు ఒకసారి మనం చూస్తే, ఆయన మొట్టమొదటిసారిగా బఠానీ మొక్కను ఎన్నుకోవడం అనేది ఆయన విజయానికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఇందులో స్పష్టమైన పరస్పర వ్యతిరేక లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఈ బఠానీ మొక్కను ఎన్నుకోవడం అనేది ఆయన సక్సెస్ కావడానికి మొదటి కారణం. బఠానీ మొక్కలు ఏకవార్షిక మొక్కలు, అందువలన తక్కువ కాలంలో ఎక్కువ తరాలను పరిశీలించవచ్చు. ఇప్పుడు ఏదో పెద్ద చింత చెట్టు, మామిడి చెట్టు అనుకుంటే తన లైఫ్ పూర్తి చేయడానికి, మళ్ళీ దాన్ని నెక్స్ట్ తరం స్టడీ చేయడానికి కొన్ని 100 సంవత్సరాలు, 10 సంవత్సరాల్లో పడతాయి. అదే బఠానీ మొక్క తీసుకుంటే ఏకవార్షికం, ఒకే సంవత్సరంలో తన జీవితకాలాన్ని పూర్తి చేసుకుంటుంది కాబట్టి తక్కువ కాలంలో తన తరాలను మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకో తరాన్ని పరిశీలించడానికి మనకు అవకాశము దొరికింది. కాబట్టి బఠానీ మొక్క ఎన్నుకోవడమే ఆయన విజయవంతానికి మొదటి కారణం. ఈ మొక్కల్లో ఆత్మ సంపర్కం జరుగుతుంది, అయితే పరపరాగ సంపర్కానికి కూడా అనుకూలంగా ఉంటాయి. తల్లి మొక్కలో కేసరాలను తొలగించి పరపరాగ సంపర్కాన్ని జరుపుతారు. కేసరాలు తొలగించడాన్ని ఏమంటారంటే ఇమాస్క్యులేషన్ అంటారు. అంటే మన దాంట్లో ఆత్మపరాగ సంపర్కాన్ని కానీ పరపరాగ సంపర్కాన్ని స్టడీ చేయడానికి కూడా రెండు ఉన్నాయి. కాబట్టి ఏమంటే కేసరాలను తొలగిస్తే పరపరాగ సంపర్కం జరుగుతుంది, రెండో దాన్ని స్టడీ చేయొచ్చు. కాబట్టి ఇది కూడా అనువుగా ఉంటుంది. మెండల్ మొదట ఒక్కొక్కసారి ఒక్కొక్క లక్షణాన్ని అనువంశికతగా మాత్రమే పరిశీలించాడు. ఆ తర్వాత 2 లేదా అంతకంటే ఎక్కువ లక్షణాలను అనువంశికతలో పరిశీలించాడు. ఫస్ట్ ఒక లక్షణాన్ని తీసుకొని దాన్ని ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్లో మన ఆయన దానిపైన పరిశోధన చేసుకుంటూ పోయాడు. నెక్స్ట్ రెండవసారి 2 లక్షణాలను, అంతకంటే ఎక్కువ లక్షణాలను కూడా పరిశీలించిండు ఆయన. మెండల్ తన ప్రయోగాలను తృతీయ తరం వరకు జరిపాడు. ఫస్ట్ ప్రథమ తరము, ద్వితీయ తరం, తృతీయ తరం వరకు, 3rd జనరేషన్ వరకు కూడా తన ప్రయోగాలను జరిపాడు. మెండల్ తన నిదర్శనాలను అంకెల రూపంలో నిష్పత్తిని బట్టి వివరించాడు. ప్రయోగ ఆరంభానికి స్వచ్ఛమైన మొక్కలను ఎన్నుకోవడం తన విజయానికి అతి ముఖ్యమైన కారణం కూడా. స్వచ్ఛమైన మొక్కలను ఎన్నుకోవడం కూడా. మెండల్ బఠానీ మొక్క మీద 7 లక్షణాలతో ప్రయోగాలను నిర్వహించాడు. ఫస్ట్ తాను బఠానీ మొక్కలో 7 లక్షణాలను ఎన్నుకొని దానిపైన ప్రయోగాలు చేయడం జరిగింది. మనకు తెలిసిన విషయం. ప్రతి క్షణం 2 రూపాల్లో బహిర్గతం, అంతర్గతం అనేది దీంట్లో ఆయన పరిశీలించడం జరిగింది. జన్యు శాస్త్ర పదజాలం, ఇప్పుడు మనం జెనెటిక్స్ చదివేటప్పుడు రకరకాలుగా పదాలు వస్తాయి, జన్యు శాస్త్రానికి సంబంధించిన రిలేటెడ్ వర్డ్స్. దాని యొక్క అర్థాలు ఏమిటి ఒకసారి మనం పరిశీలిస్తే, జన్యు అంటే ఏంది మనకు వస్తుంది. అనువంశికతను ప్రాథమిక భౌతిక ప్రమాణ జన్యు అంటారు. జన్యువు అంటే అనువంశికతను ప్రాథమిక భౌతిక ప్రమాణ జన్యువు. జన్యులోకస్ ఒక మెండలిజంలో దృశ్యరూపం. జన్యువులో నిమిత్తం లేకుండా ఒక జీవి బాహ్య ఆకృతిని దృశ్యరూపమని, ఉదాహరణకు బఠానీ మొక్క ఒక పొడవు, పొట్టి అనేది దృశ్యరూపం, మనకు బయటికి కనిపించేదాన్ని దృశ్యరూపం అని చెప్తారు.
తర్వాత జన్యు రూపం బాహ్యాకృతితో సంబంధం లేకుండా జీవి యొక్క జన్యు లేదా అనువంశికత సంఘటన జన్యు రూపం అంటే ఇంటర్నల్గా మనకు కనిపించని ఈ జన్యు రూపాన్ని మనం అంటాం. ఇది జన్యులకు సంబంధించిన ఇంటర్నల్ది. బయటకు కనిపించే పొడుగు మొక్క పొట్టి మొక్క అన్నట్లు అంటాం కదా, దృశ్య రూపం కనపడేది. యుగ్మ యుగల్పాలు సమజాత క్రోమోజోముల మీద ఒక లక్షణాన్ని నియంత్రించే జన్యువులను యుగ్మ యుగల్పాలు అని అంటారు. ప్రత్యామ్నాయ లక్షణాలను నియంత్రించే జన్యువులను కూడా యుగ్మ యుగల్పాలు అంటే ఒక ప్రత్యేక లక్షణానికి సంబంధించిన జన్యువులను మొత్తాన్ని యుగ్మ యుగల్పాలను కూడా మనం పిలుస్తాం. సమయుగ్మజం ఒక లక్షణానికి సంబంధించి జన్యువులను కూడా యుగ్మ యుగల్పాలు అంటారు కదా. ఒక లక్షణానికి సంబంధించి రెండు జన్యువులు లేదా యుగ్మ యుగల్పాలు ఒక రకమైతే ఒక జీవిని సమయుగ్మజం అంటారు. ఉదాహరణకు శుద్ధ పొడుగు క్యాపిటల్ టీటీ, శుద్ధ పొట్టి స్మాల్ టీటీ, దీన్ని బఠానీ మొక్కల్లో మనం పిలుస్తాం. విషమ యుగ్మజం అంటే ఒక లక్షణానికి సంబంధించిన జన్యువులు భిన్నంగా ఉంటే ఆ జీవిని విషమ యుగ్మజం, సమయుగ్మజం, విషమ యుగ్మజం. ఒకే లక్షణానికి సంబంధించిన సమయుగ్మజం. డిఫరెంట్ వైవిధ్యమైన లక్షణాలను రెండు వేరు లక్షణాలను నియంత్రించే జన్యువులు ఉన్నప్పుడు విషమ యుగ్మజం అని మనం ఈ పదాన్ని ఉపయోగిస్తాం. ఉదాహరణకు సంకర పొడవు బఠానీ అని క్యాపిటల్ టీ స్మాల్ టీ అని పిలుస్తారు. సాధారణంగా ఒక లక్షణానికి సంబంధించిన దృశ్య రూపంలో రెండు, జన్యు రూపము 3 ఉంటాయి. ఉదాహరణకు బఠానీ మొక్కలో ఎత్తు లక్షణానికి సంబంధించిన దృశ్య రూపంలో పొడవు పొట్టి జన్యు రూపంలో, శుద్ధ పొడవు క్యాపిటల్ టీ, సంకర పొడవు క్యాపిటల్ టీ స్మాల్ టీ, పొట్టి స్మాల్ టీ టీ. మెండల్ సూత్రాలు మెండల్ లాస్. ఒకసారి మెండల్ లాస్ తీసుకుంటే మెండల్ సూత్రాలు అనువంశిక సూత్రాలు 3. అవి బహిర్గత సూత్రము, అలీనత సూత్రము, అనువంశిక కారకాల స్వతంత్ర ప్యూహన సంయోజక సూత్రము. బహిర్గత అలీనత సూత్రాలను మెండల్ ఏకసంకరీకరణం ద్వారా వివరించారు. అనువంశిక కారకాల స్వతంత్ర ప్యూహన సంయోజక సూత్రాన్ని ద్విసంకరీకరణం ద్వారా వివరించారు. 2 బహిర్గత సూత్రం. ఫస్ట్ బహిర్గత సూత్రాన్ని బహిర్గత సూత్రం లా ఆఫ్ డొమినెన్స్. 2 భిన్న యుగ్మ యుగల్పాల మధ్య సంకరం జరిపినప్పుడు ఏర్పడిన సంతతిలో ఏదో ఒక యుగ్మ యుగల్పం మాత్రమే బహిర్గతంను ప్రదర్శించును. దీన్ని బహిర్గత సూత్రం అని చెప్పడం జరిగింది. అలీనత సూత్రం లా ఆఫ్ సాగ్రిగేషన్ తీసుకుంటే బీజ కణాలు ఏర్పడేటప్పుడు ప్రత్యేకమైన లక్షణాలు గల జన్యువులు ఏర్పడి వేరుపడి భిన్న బీజ కణాలతో చేరుతాయి. దీన్ని అలీనత సూత్రం అంటారు. దీని వలన బీజ కణంలో ఒక లక్షణానికి సంబంధించిన బహిర్గత లేదా అంతర్గత యుగ్మ యుగల్పం మాత్రమే ఉంటుంది, కానీ 2 ఉండవు. అందువలన అలీనత సూత్రాన్ని ఏమంటారు? శుద్ధ బీజకరణ సూత్రం లేదా వృతాకరణ సూత్రం అని కూడా అంటారు. ఏక సంకరీకరణము మోనోహైబ్రిడ్ తీసుకుంటే ఒక జత పరస్పర వ్యతిరేక లక్షణాలు గల జీవుల మధ్య జరిగే సంకరీకరణము ఏక సంకరీకరణం అంటారు. ఉదాహరణకు పొడవు బఠానీ మొక్కకు పొట్టి బఠానీ మొక్కకు మధ్య జరిపే సంకరీకరణం ఏక సంకరీకరణము మోనోహైబ్రిడ్. 2 భిన్న లక్షణాలు, ఒకటి పొడవు తీసుకున్నాం, ఒకటి పొట్టి తీసుకున్నాం, పొడవు తీసుకున్నాం, ఒకటి పొట్టి తీసుకున్నాం. అంటే 2 వ్యతిరేక లక్షణాలు కలిగిన 2 మొక్కల మధ్య జరిగే సంకరీకరణాన్ని ఏక సంకరీకరణం. ఉదాహరణకు పొడవు బఠానీ మొక్కను పొట్టి బఠానీ మొక్కతో జరిపే సంకరీకరణము. మెండల్ ప్రకారం ప్రతి లక్షణాన్ని నియంత్రించడానికి 2 కారకాలు లేదా జన్యువులు ఉంటాయి. ఒక్కొక్క కారకము నుండి సంతానానికి చేరుతుంది. ఒక్కొక్క కారకము ఒక్కొక్క జనకము నుండి సంతానానికి చేరుతుంది. బహిర్గత కారకాన్ని యుగ్మ యుగల్ప
ఆంగ్ల పదంలో మొదటి అక్షరాన్ని పెద్ద అక్షరం క్యాపిటల్ లెటర్స్తో సూచిస్తారు. అంతర్గత కారకాన్ని యుగ్మ యుగల్ప ఆంగ్ల పదంలోని మొదటి అక్షరాన్ని చిన్న అక్షరంతో సూచిస్తారు. యుగ్మ యుగల్ప ఆంగ్ల పదంలో మొదటి అక్షరాన్ని పెద్ద అక్షరంతో చూపిస్తారు. అంతర్గత కారకాన్ని యుగ్మ యుగల్ప ఆంగ్ల పదంలో మొదటి అక్షరాన్ని చిన్న అక్షరంతో చూస్తారు. బఠానీ మొక్కలో పొడుగు లక్షణాన్ని క్యాపిటల్ టీ గాను, పొట్టి లక్షణాన్ని స్మాల్ టీతోనూ చూస్తాం. అందువలన సంయుగ్మజకు పొడుగు యొక్క జన్యు రూపము ఏమవుతుంది? క్యాపిటల్ టీ. పొట్టి మొక్క జన్యు రూపము స్మాల్ టీ. పొడుగు మొక్క నుండి ఏర్పడిన ప్రతి బీజకణంలో ఒక పొడుగు కారకం క్యాపిటల్ టీ ఉంటుంది. పొట్టి మొక్క నుండి ఏర్పడిన ప్రతి బీజకణంలో ఒక కారకము స్మాల్ టీ ఉంటుంది. పొడుగు పొట్టి మొక్కల మధ్య సంకరం జరపడం వల్ల F1 తరం సంతతి ఏర్పడుతుంది. ఇవన్నీ పొడుగుగానే ఉంటాయి. ప్రతి F1 తరంలో క్యాపిటల్ టీ, స్మాల్ టీ కారకాలు 2 ఉంటాయి. ఇది F1 తరంలో ఏర్పడే బీజకణాలు 2 రకాలు. 50% బీజకణాల్లో క్యాపిటల్ టీ కారకము, 50% బీజకణాల్లో స్మాల్ టీ కారకము ఉంటాయి. కాబట్టి బీజకణాలు ఎల్లప్పుడూ శుద్ధంగా ఉండి ఒక కారకాన్ని మాత్రమే కలిగి ఉంటాయి. ఇప్పుడు పొడుగు వాటిని క్యాపిటల్ టీ, పొట్టి బఠానీ మొక్కలను స్మాల్ టీ. ఈ రెండింటి మధ్య సంకరీకరణం జరిపినప్పుడు దీని నుంచి పొట్టిదా నుంచి క్యాపిటల్ టీ, పొడుగు దాని నుంచి క్యాపిటల్ టీ, పొట్టి దాని నుంచి స్మాల్ టీ అనేది వస్తుంది. దీనిలో 50% F1 తరంలో మనం దీన్ని పరిశీలించాం. ఎల్లప్పుడూ శుద్ధంగా ఉండే ఒక కారకాన్ని మాత్రమే మనం గమనించుకోవాలి. F1 తరంలో అంటే పొడుగు మొక్కలు క్యాపిటల్ టీ, స్మాల్ టీ మొక్కలను ఆత్మపరాగ సంపర్కం చేయడం ద్వారా F2 తరంలో సెకండ్ జనరేషన్లో F2 తరంలో ఒక శుద్ధ పొడుగు, 2 విషమ యుగ్మజ పొడుగు, తర్వాత ఇవేమంటారు పొట్టి ముడుగులు ఉంటాయి. F2 తరంలో దృశ్యమాలికను ఒకసారి మనం బయటకు కనపడే చూస్తే 3:1 అంటే పొడుగు 3 వస్తే 1 పొట్టి వస్తుంది F2 తరంలో. F2 తరపు జన్యు రూప నిష్పత్తిని చూస్తే 1:2:1 అంటే క్యాపిటల్ టీ పొడుగు అవి 1 వస్తాయి. 2 క్యాపిటల్ టీ, స్మాల్ టీ 2 వస్తాయి. తర్వాత మనం ఏం చెప్పుకుంటున్నాము? సరే, దీనిలో ఏమంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది క్యాపిటల్ టీ, స్మాల్ టీ. క్యాపిటల్ టీ అంటే పొడుగుని చూపిస్తుంది, స్మాల్ టీ అంటే పొట్టిని చూపిస్తుంది. దాని మధ్య ఫస్ట్ జనరేషన్ అంటే 2 వ్యతిరేక లక్షణాలు గల పొడుగు పొట్టు మధ్య సంకరణం చేయడం మొదటి తరం. 2వ తరంలో ఆత్మపరాగ సంపర్కంలో F2 తరంలో మనం చూసినాం దృశ్య రూపంలో 3:1. నెక్స్ట్ స్వతంత్ర వ్యూహన సంయోజక సూత్రం. ఇది తీసుకుంటే భిన్న లక్షణాలకు సంబంధించిన కారకాలు స్వతంత్రంగా వ్యవహరించి భిన్న బీజ కణాలకు చేరి భిన్న రకాలుగా కలిసిన పునః సంయోజకాలను ఏర్పరుస్తాయి. దీనిని అనువంశిక కారకాల స్వతంత్ర వ్యూహన సిద్ధాంతం అని అంటారు. మెండల్ ఈ సూత్రాన్ని ద్విసంకరీకరణం ద్వారా వివరించాడు. ఫస్ట్ ఏక సంకరీకరణం 2 విభిన్న లక్షణాలు కలిగిన మొక్కల మధ్య జరిగింది. రెండవది ద్విసంకరీకరణం డైహైబ్రిడ్. మోనోహైబ్రిడ్ అయిపోయింది డైహైబ్రిడ్. 2 జతల పరస్పర వ్యతిరేక లక్షణాలు గల జీవుల మధ్య జరిపే సంకరీకరణాన్ని ద్విసంకరీకరణం అంటారు. మెండల్ శుద్ధ బహిర్గత గుండ్రటి పసుపు రంగు విత్తనాల మొక్కలను అంతర్గత ముడతలు ఆకుపచ్చ రంగు విత్తనాల మొక్కతోనూ సంకరీకరణం పరచగా వచ్చిన F1 సంతానాన్ని పరిశీలించాడు. సంతతి అంత గుండ్రటి పసుపు రంగు విత్తనాలను కలిగి ఉంది. దీనివలన బహిర్గత లక్షణాలైన గుండ్రటి పసుపు రంగు ఏక సంకరీకరణ వలె ప్రవర్తించాయని తెలియచుంది. F1 మొక్కలను ద్విసంకరీకారులు అంటారు. వీటిలో ఆత్మ ఫలదీకరణం జరపగా వచ్చిన F2 సంతతిని పరిశీలించాడు. F2 సంతతిలో తల్లిదండ్రులు లాంటి మొక్కలే కాక గుండ్రటి పసుపు పచ్చ, ముడతలు ఆకుపచ్చ 2 కొత్త రకాల మొక్కలను కూడా చూశాడు. ఈ 2 రకాల కొత్త మొక్కలను పునః సంయోజకాలు అని అంటారు. గుండ్రటి విత్తనాల జన్యువులను క్యాపిటల్ R గాను, ముడతల విత్తనాల జన్యువును స్మాల్ r గాను, పసుపు విత్తనాలను క్యాపిటల్గా Y గాను, ఆకుపచ్చని విత్తనాలను స్మాల్ y గాను పరిగణించారు. కాబట్టి సంయుగ్మజపు గుండ్రటి పసుపు విత్తనాల యొక్క జన్యు రూపము క్యాపిటల్ R, స్మాల్ r, ముడతలు ఆకుపచ్చ రంగు విత్తనాలను జన్యు రూపము స్మాల్ r,
స్మాల్ వై క్యాపిటల్ ఆర్ స్మాల్ క్యాపిటల్ వై నుండి ఏర్పడిన బీజ కణాలని క్యాపిటల్ వై రకం, ఆ క్యాపిటల్ ఆర్ స్మాల్ వై ఏర్పడిన బీజ కణాలు స్మాల్ వై పై జన్యు రూపాల మొక్కలను వీటి మధ్య సంకరీకరణం చేస్తే F1 తరంలో క్యాపిటల్ వై స్మాల్ వై ద్విసంకరీకరణాలు ఏర్పడతాయి. మనం చెప్పుకున్నాం ఈ జెనెటిక్ వర్డ్స్ గురించి చెప్పుకున్నాం. అది ఏంది, మనం పొట్టి మొక్కలను స్మాల్ టీ అని, పొడుగు మొక్కలను క్యాపిటల్ టీ అని, తర్వాత జన్యు అంటే ఏంటి, పాలు అంటే దాన్ని బట్టి మనకు ఇప్పుడు ఇది మీకు ఐడియా ఉంటే ఇది అర్థమవుతుంది. F1 మొక్కలన్నీ గుండ్రటి పసుపు రంగు విత్తనాలను కలిగి ఉన్నాయి. F1 అంటే ఫస్ట్ జనరేషన్లో ద్విసంకరీకరణం నుండి 4 రకాల బీజ కణాలు ఏర్పడతాయి. అవి క్యాపిటల్ ఆర్ స్మాల్ వై, స్మాల్ వై. దీనికి కారణం ప్రతి కారకము స్వతంత్రంగా వ్యవహరించడం. F1 సంకరీకరణం మొక్కలలో ఆత్మ ఫలదీకరణం జరపగా 4 రకాల పుప్పొడి రేణువులు క్యాపిటల్ ఆర్ స్మాల్ వై, క్యాపిటల్ వై, స్మాల్ వైలు 4 రకాల అండాలను క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ క్యాపిటల్ వైలతో కలుస్తాయి. F2 తరంలో దృశ్యమాలికను ఒకసారి చూస్తే నిష్పత్తి 9:3, 3:1 ఉంటాయి. ఈ 9 గుండ్రటివి పసుపు, 3 గుండ్రటి ఆకుపచ్చ, 3 ముడతలు పసుపు, 1 ముడతలు ఆకుపచ్చ. F2 సంతానంలో 9 రకాల జన్యువులు ఉంటాయి. అవి 1:2, 1:2, 4:2, 1:2:1. ఇది నాన్ మెండలియన్ అనువంశికతను ఒకసారి మనం పరిశీలిస్తే మెండల్ స్వతంత్ర వ్యూహన సిద్ధాంతం ప్రకారం ప్రతి లక్షణానికి 2 జన్యువులు నిర్దేశిస్తాయి. ఒక లక్షణం ఉందంటే దానికి 2 జన్యువులు ఆ లక్షణాన్ని నిర్దేశిస్తాయి, ఎట్లా ఉండాలి, ఏం చేయాలి. అయితే ఆ తర్వాత జరిగిన ప్రయోగాలు ఒక లక్షణాన్ని అనేక జన్యువులు ప్రభావితం చేయవచ్చని కూడా తెలుసుకున్నాడు. ఫస్ట్ ఆయనకు ఒక అవగాహనకు వచ్చినాడు. ఒక లక్షణం కనబడుతుంది అంటే ఆ లక్షణానికి ఇంటర్నల్గా 1-2 జన్యువులు అది నిర్దేశిస్తున్నాయి. కానీ తర్వాత ఎన్నో రీసెర్చ్ చేసిన తర్వాత, ప్రయోగాలు చేసిన తర్వాత ఒకటే లక్షణాన్ని అనేక జన్యువులు కూడా ప్రభావితం చేస్తాయని తెలియడం. అనేక లక్షణాన్ని ఒకే జన్యువు ప్రభావితం చేయగలమని తెలియజేస్తాయి. అనేక ఉదాహరణలు కూడా మెండల్ సూత్రాలకు విరుద్ధంగా కనుగొన్నారు. దీన్ని నాన్ మెండలిజం అంటారు. మెండలిజంలో మనం ఏం చెప్పుకుంటాం, ఒక లక్షణాన్ని 2 జన్యువులు నిర్ధారిస్తాయని చెప్తే, కానీ వీళ్ళు తర్వాత శాస్త్రవేత్తలు ఆయన తర్వాత ఒక లక్షణాన్ని 2 అంతకంటే ఎక్కువ జన్యువులు కూడా నిర్దేశిస్తాయని కనుక్కోవడం జరిగింది. కాబట్టి ఈ సూత్రానికి అగనిస్ట్ ఉన్న వీటన్నిటి నాన్ మెండలిజం అనువంశికత అని కూడా పిలుస్తుంది. జన్యువులు విడివిడిగా కొన్ని నిర్దిష్ట గుణాలను కానీ దృశ్య రూపాలను కానీ ఉత్పత్తి చేయడమే కాక తమలో తాము అంతర సంఘటన చెంది పూర్తిగా కొత్త దృశ్య రూపాలను కూడా ఉత్పత్తి చేస్తాయని బెట్సన్ ఉన్నెట్ కనుక్కున్నారు. జన్యు అంతర సంఘటీకరణాన్ని వివరించడానికి బెట్సన్ పున్నెట్లు ఏం చేశారు, కారక పరికల్పనను ప్రతిపాదించడం జరిగింది. ఉదాహరణకు A-B యుగ్మ యుకాల్పాలు విడివిడిగా, మీరు ఒకసారి చూస్తే విడివిడిగా AB దృశ్య రూపాలను ఉత్పత్తి చేస్తాయి. అయితే ఈ యుగ్మ యుకాల్పాలు ఒక జీవి నుంచి రెండింటికి భిన్నమైన C దృశ్య రూపాన్ని ఉత్పత్తి చేయను కొన్ని జన్యు అంతర సంఘటనలు క్రింద వివరించడం జరిగింది. పరిపూర్వక జన్యువులు 9:7 నిష్పత్తి. ఒకే లక్షణాన్ని ఏర్పరిచే 2 వేరు బహిర్గత జన్యువులు వాటి మధ్య పరస్పర చర్యలు జరిగి ఒక కొత్త దృశ్య రూపం ఏర్పడుతుంది. ఆ జన్యువులను ఏమని పిలుస్తున్నారంటే పరిపూర్వక లేదా కాంప్లిమెంటరీ జన్యువులు అని పిలుస్తున్నారు. ఏమంటాడు, పరిపూర్వక జన్యువులు 9:7 నిష్పత్తి అని చెప్తున్నారు. ఒకే లక్షణం ఏర్పరిచే 2 వేరు బహిర్గత జన్యువులు వాటి మధ్య పరస్పర చర్యలు జరిగి ఒక కొత్త దృశ్య రూపం ఏర్పడుతుంది. ఈ జన్యువులను మనం ఏమని పిలుస్తాం, పరిపూర్వక లేదా కాంప్లిమెంటరీ జన్యువులను పిలుస్తాం. ఈ జన్యువుల వలన ద్విసంకరీకరణ నిష్పత్తిని మనం ఒకసారి పరిశీలిస్తే 9:3, 3:1 అయితే కాకుండా 9:7 కూడా నిష్పత్తిగా ఉంటుంది. ఉదాహరణకు ఎగ్జాంపుల్ తీసుకుంటే మానవుల్లో ప్రదర్శితమయ్యే చెవిటి మూగ లక్షణాలు పరిపూర్వక జన్యువులకు ఉదాహరణగా పిలుచుకోవచ్చు. కొంతవాళ్ళు మూగటి వాళ్ళు ఉంటారు, చెవిటి వాళ్ళు ఉంటారు. దీన్ని మనము పరిపూర్వక జన్యువులకు ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. మానవునికి సాధారణ వినికిడి
మాట్లాడే లక్షణము. లక్షణం ఏ మరియు బి జన్యువులు అంతర సంఘటనం చెందినప్పుడు ప్రదర్శించబడతాయి. అంతర్గత జన్యువులు రెండు వాటి యుగ్మ వికల్పాలతో కూడినప్పుడు క్యాపిటల్ ఏ, స్మాల్ బి లేదా స్మాల్ బి, క్యాపిటల్ బి తప్పకుండా ఆ వ్యక్తి ఎందు చెవటి మూగ లక్షణాలను మనము గుర్తించవచ్చు అని చెప్పడం జరిగింది. ఇది నాన్ మెండలిజం అనువంశికత. దీంట్లో ముఖ్యంగా జెనెటిక్స్లో మెండలిజం గురించి అడుగుతాడు. మెండల్ సూత్రాలు అడుగుతాడు, లాంగ్ క్వశ్చన్లో కూడా వస్తుంది. మెండల్ విజయానికి కారణాలు, డెఫినేషన్ షార్ట్ క్వశ్చన్లో ఆ జెనెటిక్స్ వర్డ్స్ జన్యుశాస్త్ర జాలం కూడా అడుగుతుంటాడు. అలీనత సూత్రం, ఏకాది సంకరీకరణము, బహిర్గత సూత్రం కూడా ఇంపార్టెంటే. తర్వాత ద్విసంకరీకరణం కూడా ఇంపార్టెంట్. ఇవన్నీ చదువుకుంటే మనం మంచి స్కోర్ చేసేయడానికి అవకాశం ఉంటుంది. ఇవి చాలా ఇంపార్టెంట్.